కున్న మ్యూజిక్ చేసిన లేకపోతే మైక్ సెట్ చూసిన నాలాగా ఇలా పట్టుకుని వాక్య పరిచయం చేసిన ఏ పని చేసినా దేవుని కోసం, దేవుని వలన, దేవుని బట్టి చేస్తున్నాను అన్న అవగాహనలోకి వస్తే మీకు ఈ చంచల మనస్సు ఇక ఉండదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కేవలం ఇలా పట్టుకుని మాట్లాడితేనే దేవుని పని, మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే దేవుడి పని, బాసికాలు వేసుకుని బైబిల్ చదివితేనే దేవుని పని, అలా కాదు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, మీ ఆలోచనలు, మీ జీవన విధానం దేవుని వాక్య సంబంధంగా ఉంటే, దేవుని వాక్య పరిధిలో ఉంటే, మీరు ఏ పని చేసినా ఆ పని దేవునికి ఒక ఆరాధనే, ఆ పని దేవునితో సహవాసమే, ఆ పని దేవుని కోసం చేయటమే.